సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంగరంగ వైభవంగా ప్రారంభమైన కొల్లేటి పెద్దింటి అమ్మవారి జాతర మహోత్సవాలు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం, కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం పంచాయతీ, కొల్లేటికోట గ్రామంలో వేంచేసియున్న శ్రీ 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 కొల్లేటి పెద్దింట్లమ్మ జాతర ఉత్సవాలను ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ. ఈరోజు మార్చి 11వ తారీఖు జలదుర్గ సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి పెద్దింట్లమ్మవారి తిరునాళ్ళు జాతర ఈరోజుతో ప్రారంభమవుతుంది. మళ్ళీ 24వ తారీఖు కళ్యాణం జరుగుతుంది, 21. ఆ విధంగా ఈ అన్ని రోజులు కూడా ఎప్పుడు ఫెస్టివల్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ కొల్లేరు సరస్సులో ఏం చేస్తున్న శ్రీ జలదుర్గ సమేత గోకర్ణేశ్వర స్వామి పెద్దింట్లమ్మవారి ఉత్సవాలు ఇంతకుముందు భారీ ఎత్తున ఈ వంతెన లేనప్పుడు పడవల మీద, లాంచీల మీద వచ్చి చాలా ఇబ్బందులకు గురయ్యేవారు, ప్రాణాపాయ స్థితిలో ఉండేవారు. కానీ ఇప్పుడు మన దూలం నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మరి వంతెన ప్రత్యేకించి భక్తుల కోసం, ఇక్కడున్న స్థానికుల కోసం వంతెన ఏర్పాటు చేయడం, మరి చిన్న తిరుపతి ఏదైతే ద్వారకా తిరుమలకు సంబంధించి అలివేటి మండపం ఏదైతే ఉందో దానికి ధీటుగా ఇక్కడ పెద్ద భక్తుల కోసం అలివేటి మండపం కళ్యాణాలు చేసుకోవడం కోసం అలివేటి మండపం 7-8 కోట్ల రూపాయలతో మరి మా ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు, దూలం నాగేశ్వరరావు డిఎన్ఆర్ గారు ఈ విధంగా అభివృద్ధి చేయడం అనేది కనుల విందుగా ఉంది. ఈ వంతెన, ఈ అలివేటి మండపం, మరి వచ్చే దారిలో మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బంది పడేవారు. అలాంటిది R&B రోడ్డు వేయడం, ఈ విధంగా చేయడం మూలంగా భక్తులకు సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. ఈ ఎవరైతే ఈ మాతని తలుసుకునే భక్తులు ఈ వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి అంటే. అందుకనే అందరికీ కూడా సౌకర్యాలు మన ఈవో గారు, మనకి గోపాలరావు గారు, వేణుగోపాలరావు గారు, అదేవిధంగా కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, ఆయన స్థలదాత. ఇప్పుడు పులవర్తి వాళ్ళంటే పెద్ద జమీస్, వాళ్ళ దగ్గర నుంచి మా అన్నగారు ఎప్పుడూ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా డిఎన్ఆర్ గారు వాళ్ళని అభ్యర్థించి మరి ఈ దేవస్థానానికి ఒక కళ తీసుకొచ్చారు. వాళ్ళు మొత్తం అంతా కూడా ఈ ఇతర స్థలాలన్నీ కూడా జమీందారు వాళ్ళ కనుసనల్లో వాళ్ళ హయాంలో ఉండడం మూలంగా వాళ్ళందరినీ కూడా అభ్యర్థించి మరి చైర్మన్ గారు పెద్ద స్వభావంతో పులవర్తి లక్ష్మణరావు గారు మనవడు, మళ్ళీ లక్ష్మణరావు గారు మరి నాగేశ్వరరావు గారికి ఇచ్చినట్లే పెద్దింట్లమ్మ వారికి ఇచ్చారు. దానికి కూడా మేము అందరూ కూడా ఈ లంక గ్రామాల తరపున మా సర్పంచులు, మా లంక గ్రామాల ప్రజల తరపున ఒక లంక గ్రామస్తుడిగా, కొల్లేటి గ్రామస్తుడిగా మీ జయమంగళ వెంకటరమణ భక్తులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మరి ఇంత అభివృద్ధి చేసిన మా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గారికి, మరియు ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఈ తల్లి దయ వల్ల, అందరి దయ వల్ల, తల్లి ఆశీస్సుల వలన, మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫలితం వలన కరోనాలో కూడా మా ఏరియాలో ఎక్కువగా మరణాలు సంభవించలేదు. కనుక అందరూ కూడా ఈ సంక్షేమ పథకాలతో వీటితో ఉంటున్నారు. అందుకని యోగక్షేమాలు బాగున్నాయి కాబట్టి ఆ తల్లి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వల్ల అనే ఉద్దేశంతో మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. అందరూ సహకరించిన మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు. భక్తులకి అందరికీ